హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జయాస్ కిచెన్. ముందుగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో అన్ని రకాల వంటలు ఉంటాయి. నాన్ వెజ్ ఉంటాయి, రోటి పచ్చళ్ళు ఉంటాయి, రోజువారీ కూరలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు మునగాకు కూర చేయడం చెప్తాను. అంటే రకరకాలు చేయొచ్చు, ఇదొక రకం అన్నమాట. దీనికి మునగాకు తెచ్చుకొని మంచిగా అన్ని ఈనెలన్నీ తీసేసి మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని కడిగి పెట్టుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి కట్ చేసి పెట్టుకోండి. దీనికి ఎండుమిరపకాయలు, ఇంకా తెల్లుల్లిపాయలు, అన్ని తెల్లుల్లిపాయలు వేస్తే మంచి వాసన వస్తుంది. తెల్లుల్లిపాయలు చితగొట్టి పెట్టుకోండి. ఆవాలు, జీలకర్ర తాలింపులకి అంతే. తర్వాత ఒక్క గుడ్డు, ఒకటే గుడ్డు, సరిపడా ఉప్పు, అంతే. ఎక్కువ ఏమీ ఉండదు. ఇప్పుడు నేను మునగాకు కూర చేస్తున్నాను చూడండి. ముందుగా కళాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా నూనె వేసుకోవాలి. దాంట్లో ఫస్ట్ వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కొంచెం వేగినాక ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర కొంచెం వేగినాక చుట్టుపట్లాడినాక ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అంటే దానికి సరిపడా కారం అన్నమాట. ఇదే కారం, ఇంకా కారం వేయాలి. ఎండుమిర్చి వేసిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని ఈ మునగాకు వేగినాక చాలా తక్కువ అవుతుంది, దాన్ని బట్టి మనం వేసుకోవాలి. ఉల్లిపాయ బాగా వేగినాక అప్పుడు అందులో ఈ కడిగి పెట్టుకున్న మునగాకు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. తర్వాత అందులో కావాల్సిన దానికి సరిపడా ఉప్పు వేయండి. కొంచెం కలిపి మంచిగా దగ్గరకు అయ్యేటట్టు చూడండి. ఇందులో ఇంకా వాటర్ అది ఏమవుద్దు, ఈ ఆకే వేగిపోతుంది. ఇప్పుడు ఒక్కటి గుడ్డు చాలు. ఒక గుడ్డు చాలు. ఆ గుడ్డు కొట్టేసి అందులో వేసి బాగా కలిపేసి, చాలా టేస్టీగా ఉంటుంది ఈ కూర. అంటే ఇది చాలా రకాలు నేను మునగాకులు చేసుకునేది, ఇది ఒక పద్ధతి. అంటే చాలా ఈజీ, మంచిగా చేసుకోండి. ఇది హెల్త్కి మంచిది, కంటికి మంచిది, ఒంటికి మంచిది. అందరూ చేసుకొని తినండి. థ్యాంక్ యూ.